సండే సుందరకాండ రచన శ్రీ సుందరదాసు ఎంఎస్ రామారావు గారు. ట్రాక్పై గానం గానకళారత్న శ్రీ వెంపటి సత్యనారాయణ తెనాలి. వ్యాఖ్యానం విశ్లేషణ సహజ కవి డాక్టర్ అయినాల మల్లేశ్వరరావు తెనాలి. శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ, నే పలికెద సీతారామ కథ. తల్లి తెల్పుము నీవు ఎవరవో, దేవగంధర్వ కిన్నెరాంగనవు, కాంతులు మెరసే బంగరు మేనా మలినాంబర మేల దాల్చితివో. ఓ కమలాక్షి నీ కనుదోయి నీలాలేలా నింపితివో అని హనుమంతుడు పరువు నుండి దిగి అంజలి ఘటించి చంతన నిలిచే. రావణాసురుడు అపహరించిన రాముని సతివో నీవు సీతవో, రామలక్ష్మణులు వనమున వెదకెడు అవనీ జాతవో నీవు సీతవో, సర్వసులక్షణ లక్షిత జాతవు, తల్లి తెల్పుము నీవు ఎవరవో అని హనుమంతుడు సీతతో పలికే అంజలి ఘటించి చంతన నిలిచే. శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ, నే పలికెద సీతారామ కథ. సీతారామ కథ వినిపిస్తున్న హనుమ కల్పవృక్షం కొమ్మల మాటున బాలసూర్యుని వలె సీతమ్మకు కనిపించాడు. సీతామాతను చూచి, తల్లి నీవెవరివో చెప్పుము, దేవ గంధర్వ కిన్నెర స్త్రీమూర్తివా, తేజోవంతంగా కాంతులు మెరయిచున్న బంగారు దేహంపై మురికి బట్టలను ఎందుకు దాల్చినావు? కమలముల వంటి కన్నులు కలిగిన ఓ స్త్రీమూర్తి, నీ రెండు కన్నుల నిండా నీరు నింపుకున్నావెందుకు అని హనుమంతుడు చెట్టు నుండి దిగి నమస్కరించి సీతామ తల్లి చెంతన నిలిచాడు. రావణాసురుడు అపహరించిన రాముని సతివైన సీతవా, రామలక్ష్మణులు అడవిలో వెతుకుచున్న భూజాత సీతవా, సర్వసుగుణాలు లక్షణంగా కలిగి ఉన్న స్త్రీమూర్తివా, తల్లి నీవెవరివో తెలుపుము అని హనుమంతుడు సీతతో పలికి నమస్కరించి దాపున నిలిచాడు. ఈ ప్రోగ్రాంపై మీ యొక్క అభిప్రాయాన్ని లైక్ చేసి కామెంట్ రూపంలో తెలియజేయండి.